సహస్రభాను ప్రతిమోపరత్న స్ఫురత్ కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్తా నవరత్న తారహారిం హరిం తం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. స్వామివారిని ఉద్దేశించి ఎంత గొప్పగా మనం ఆరాధనాపూర్వమైనటువంటి శరణాగతి చేస్తామో అంత గొప్ప భాగ్యాన్ని మనందరం కూడా పొందవచ్చు. అయితే ఈ రోజున ఒక విశేషమైనటువంటి ఒక విశేష ఫలం మనందరికీ కూడా దక్కుతుంది ఈ రోజున కనుక మనం శరణాగతి చేస్తే. ఎందుకంటే ఈ రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం అంటేనే ఎక్కడ చూసినా విష్ణువావతారమున్నటువంటి ప్రతి ఒక్క ఆలయంలోనూ కూడా ఈరోజు విశేష ఆరాధనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా విశేషించి కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ వైకుంఠనాథుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క దివ్య ఆనంద నిలయంలో అయితే ఎంత గొప్పగా సేవలు జరుగుతాయో, మన వర్ణనాతీతమైనటువంటి గొప్ప సేవలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పెద్దలంటారు మహర్షులు, వైకుంఠ పదపూర్వాయాం ఏకాదశ్యాం ద్విజోత్తమా. వైకుంఠ ఏకాదశి అని పేరు కలిగినటువంటి ఏకాదశి రోజున ఏమిటండి విశేషమంటే చెప్తూ ఉన్నారు. దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం. ఆ వైకుంఠనాథుడు, సకల లోకనాథుడైనటువంటి ఆ గోవిందుణ్ణి కనుక ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని కనుక దర్శనం చేసుకుంటే దుర్లభం మోక్షదాయకం. అటువంటి దర్శనమే చాలా దుర్లభముట. ఒకవేళ చేసుకుంటే ఖచ్చితముగా మోక్షాన్ని పొందుతారు అంటారు. అందుకే ప్రతి ఒక్కరము కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయాలి అని పరితపించిపోతూ ఉంటాం. మన తిరుమల తిరుపతి దేవస్థానములు కూడా ప్రతి ఒక్క సామాన్యుడికి వైకుంఠ ద్వార దర్శనము చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ చాలా గొప్పగా ప్రతి ఒక్కరికి కూడా వైకుంఠ ద్వార దర్శన అవకాశాలు ఏర్పాటు చేశారు. అటువంటి గొప్ప దర్శనాన్ని మనందరం కూడా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఈ రోజును ఎంతో చక్కగా ఇలా స్వామికి శరణాగతి చేద్దాం. సహస్రభాను ప్రతిమోపరత్న. ఈ రోజున గోవిందుడు ఎలా ఉంటాడు అంటే, ఒక్క సూర్యుడు కాదు, 1000 మంది సూర్యుళ్ళు ఒకే దగ్గర ఉంటే ఎంత గొప్పగా కాంతులీనుతూ ఉంటాడో అలా ఉంటాడు ఈ వైకుంఠ ఏకాదశి రోజున గోవిందుడు. అందుకే సహస్రభాను ప్రతిమోపరత్న స్ఫురత్ కిరీట ప్రవరోత్తమాంగం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి ధరించినటువంటి సకల కిరీటములు, ఆభరణములు అవన్నీ కూడా వెలుగులీనుతూ ఉంటాయి. ఒక్కసారి దర్శనం చేస్తే చాలు, జీవితాంతము కూడా ఆ కాంతి మన హృదయాలలో ఉండేటువంటి దుఃఖం అనేటువంటి బాధ అనేటువంటి చీకటిని పారద్రోలుతుంది అని అంటూ ఉన్నారు. ఇంకా చెబుతూ ఉన్నారండి, ప్రవాళముక్తా నవరత్న తారహారిం హరిం తం శరణం ప్రపద్యే. ఇంకా గొప్ప గొప్పవైనటువంటి ఆభరణములు, పుష్పమాలికలు ధరించినటువంటి ఆ హరిని ఒక్కసారి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శరణు వేడాము అంటే చాలు, మన జీవితం చరితార్థమవుతుంది అంటూ ఉన్నారు. కనుక ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ గోవిందుణ్ణి దర్శించుకునేటువంటి గొప్ప ప్రయత్నం మనందరం కూడా చేద్దాం. గోవిందుడి యొక్క అనుగ్రహంతో ముక్తి మార్గంలో ముందుకెళ్ళేటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందుదాం.